పిల్లలము ఆ స్వర్గమే నేలకు దింపగలం. ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం. దాటేదారేది శివబాబా తన చేయందిస్తే దరికి చేరగలిగేను. ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం. చీకటిలో వెలుగును చూడగలం. రావణ మాయా రాజ్యముపై జయమే పొందును మన సైన్యం. ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం. దిగులెందుకులే మన మదిలో ఆకాశ హద్దులే చేరుకొని శివబాబా ఉడికే చేరుద్దాం. ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం. మనమంతా బాబా పిల్లలము ఆ స్వర్గమే నేలకు దింపగలం. ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం. ఓం శాంతి. మధురమైన పిల్లలు, ఇది బ్రాహ్మణులైన కొత్త వృక్షము. దీన్ని వృద్ధిపరచాలి, అలాగే సంభాళించాలి కూడా. ఎందుకంటే కొత్త వృక్షాన్ని పక్షులు తినేస్తాయి. ప్రశ్న: బ్రాహ్మణ వృక్షం నుండి వెలువడిన ఆకులు ఎందుకు వాడిపోతాయి? దానికి కారణం మరియు నివారణ ఏమిటి? జ్ఞానపు అద్భుత రహస్యాలైతే బాబా వినిపిస్తారో వాటిని అర్థం చేసుకోని కారణంగా సంశయం ఉత్పన్నమవుతుంది. కాబట్టే కొత్త ఆకులు వాడిపోతాయి. దాంతో మళ్ళీ చదువు వదిలిపెట్టేస్తారు. ఇందులో అర్థం చేయించే పిల్లలు చాలా చురుకైన వారిగా ఉండాలి. ఏదైనా సంశయం కలిగితే పెద్దవారిని అడగాలి. సమాధానం దొరక్కపోతే బాబాను కూడా అడగచ్చు. పాట: ప్రియతమా వచ్చి కలుసుకో. ఓం శాంతి. పాట అయితే పిల్లలు అనేకసార్లు విన్నారు. దుఃఖంలో అందరూ భగవంతుణ్ణి పిలుస్తారు. మన దగ్గర అయితే వాళ్ళే కూర్చొని ఉన్నారు. వారు మనల్ని అన్ని దుఃఖాల నుండి విముక్తులు చేస్తారు. తప్పకుండా దుఃఖధామం నుండి సుఖధామంలోకి తీసుకువెళ్ళే సుఖధామాధిపతి తెలియచేస్తున్నారని మీకు తెలుసు.
ఇప్పుడు వారే వచ్చి ఉన్నారు, మన సన్ముఖంలో కూర్చొని ఉన్నారు, రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఇది మానవ మాతృల పని కాదు. పరంపిత పరమాత్మ మనల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. మనం అంటాము, మనుషులను దేవతలుగా తయారు చేయలేరు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు ఎక్కువ సమయమూ పట్టదు. ఈ మహిమ ఒక్క బాబాదే అవుతుంది. తప్పకుండా దేవతలు సత్యయుగంలోనే ఉంటారు. ఆ సమయంలో అసలు దేవతలే ఈ సమయంలో దేవతలు అసలు ఉండరు. కాబట్టి తప్పకుండా స్వర్గస్థాపన చేసేవారే మనుషుల్ని దేవతలుగా తయారు చేస్తారు. ఏ పరంపిత పరమాత్మనైతే శివ అని కూడా అంటారో వారు పతితుల్ని పావనంగా చేసేందుకు ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు వారు ఎలా వస్తారు? పతిత ప్రపంచంలో కృష్ణుని తనువు కూడా దొరకదు. మనుషులు తికమక పడుతూ ఉన్నారు. పిల్లలు మీరు సన్ముఖంలో వింటూ ఉన్నారు. మీకు ఈ ప్రపంచ హిస్టరీ, జాగ్రఫీ గురించి తెలుసు. చరిత్రతో పాటు జాగ్రఫీ కూడా తప్పకుండా ఉంటుంది. ఈ చరిత్ర మరియు జాగ్రఫీ మానవ సృష్టిలో ఉంటాయి. బ్రహ్మ, విష్ణు, శంకర్లు సూక్ష్మలోకంలో చరిత్ర మరియు జాగ్రఫీ ఉండదు. అది సూక్ష్మవతనము కేవలం మూవీనే ఉంటుంది. టాకీ అయితే ఇక్కడ ఉంటుంది. బాబా పిల్లలైన మనకి మొత్తం ప్రపంచ చరిత్ర మరియు జాగ్రఫీ మరియు మూలవతనము వేటినైతే 3 లోకాలు అని అంటారో వాటి సమాచారాలన్నింటినీ వినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు బ్రాహ్మణులు కొత్త వృక్షము అంటకట్టబడింది. దీనిని వృక్షము అని అంటారు. ఇతర మఠాలు మొదలైన వాటిని వృక్షము అనరు. క్రైస్తవులు మొదలైన వారు ఉన్నా అది క్రైస్తవ వృక్షము వేరు అని చెప్తారు. కానీ శాఖలన్నీ ఈ పెద్ద వృక్షం నుండే వెలువడ్డాయి. వారికి తెలియదు. మనుష్య సృష్టి ఎలా ఉత్పన్నమవుతుంది వారికి అర్థం చేయించాలి. మాతాపిత మరియు పిల్లలు అందరూ ఒకేసారి వెలువడరు కదా. 2 నుండి 4-5 ఆకులు అలా వెలువడుతూ ఉంటాయి. కొన్నిటిని పక్షులు తినేస్తాయి. అలాగే ఇక్కడ కూడా పక్షులు తినేస్తాయి. ఇది చాలా చిన్న వృక్షము. మెల్లమెల్లగా ఇంతకుముందు వృద్ధి చెందినట్లు వృద్ధి చెందుతూ ఉంటుంది. పిల్లలు, మీకు ఇప్పుడు ఎంత జ్ఞానం ఉన్నది? మీరు త్రికాలదర్శులుగా 3 కాలాలను తెలిపారు. మీరు త్రిలోకనాథులు అనగా 3 లోకాలను తెలిపిన వారు. లక్ష్మీనారాయణలను త్రిలోకనాథులు, త్రికాలదర్శులు అనరు. మనుషులు కృష్ణుణ్ణి త్రిలోకనాథుడు అని అంటారు. ఎవరైతే సేవ చేస్తారో వారి ప్రజలే తయారవుతారు. తమ వారసుల్ని తయారు చేసుకోవాలి. అలాగే ప్రజల్ని కూడా తయారు చేసుకోవాలి. కాబట్టి మనము త్రిలోకనాథులము అని బుద్ధిలో ఉండాలి. ఈ విషయాలు చాలా అద్భుతమైనవి. పిల్లలు పూర్తిగా అర్థం చేయించలేకపోతే కన్స్ట్రక్షన్కు బదులుగా డిస్ట్రక్షన్ చేసుకుంటారు. వెలుపడిన ఆకులు వాడిపోయేలా చేసుకుంటారు. మళ్ళీ చదువును వదిలివేస్తారు. కల్పపూర్వం కూడా ఇలాగే జరిగింది. గతించిన దానిని వదిలివేయండి అని అంటాము. ఇప్పుడు పిల్లలు మీరు మొత్తం సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. హిస్టరీ, జాగ్రఫీ తెలుసుకున్నారు. మనుషులు ఏ విషయాలనైతే ఎన్నో తయారు చేస్తారు కదా, ఏవేవో వ్రాసేశారు. ఎటువంటి నాటకాలను తయారు చేస్తారో చూడండి. భారతదేశంలో అనేక అవతారాలుగా భావిస్తారు. భారతదేశం తన నామను ముంచేసుకుంది. ఇప్పుడు పిల్లలు మీరు విశేషంగా భారతదేశాన్ని మరియు మొత్తం ప్రపంచమంతటిని రక్షిస్తారు. ఈ ప్రపంచ చక్రం తిరుగుతుంది. మనం పైన ఉంటే
నరకం కింద ఉంటుంది. సూర్యుడు అస్తమించినప్పుడు సముద్రం కిందకి వెళ్తాడు అని అంటారు. కానీ నిజానికి అలా వెళ్ళడు కదా. ద్వారక మొదలైనవి మునిగిపోయాయి అని భావిస్తారు. మనుషుల బుద్ధి కూడా అద్భుతమైనదే. ఇప్పుడు మీరు ఎంత ఉన్నతవారిగా అయినారు. మీకు ఎంత సంతోషం ఉండాలి. దుఃఖ సమయంలో మీకు లాటరీ వస్తుంది. దేవతలకే అయితే లభించేసింది. ఇక్కడ మీకు దుఃఖము నుండి అపారమైన సుఖము లభిస్తుంది. ఎంతటి సంతోషం లభిస్తుంది. భవిష్య 21 జన్మల కొరకు స్వర్గాధిపతులుగా అవుతాము. గీతా జ్ఞానము సత్సంగము అని మనుషులు అంటారు. సాయిబాబా మొదలైన వారి సత్సంగాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో దుకాణాలు ఉన్నాయి. బ్రహ్మ కుమారీల దుకాణాలు ఇది ఒక్కటే. జగతాంబ బ్రహ్మాముఖ వంశావళి. బ్రహ్మ కూతురు సరస్వతి ఎంతో ప్రసిద్ధి అయినది. మాతాపితా ద్వారా మనకి అపార సుఖాలు లభించాయి తెలుసు. ఇప్పుడు ఆ మాతాపిత లభించారు. ఎంతో అపారమైన సుఖము ఇస్తూ ఉన్నారు. అచ్చా, మాతాపితాలకు జన్మనిచ్చింది ఎవరు? శివబాబా. మనకి శివబాబా నుండి రత్నాలు లభిస్తాయి. మనము మనువలు అయినాము. ఇప్పుడు మనం అనంతమైన తండ్రి నుండి బ్రహ్మ సరస్వతి మాతాపిత ద్వారా అపారమైన సుఖం పొందుతున్నాం. ఇచ్చేవారు వారే. ఇది ఎంత సహజమైన విషయము. భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తాము. అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత అపారమైన సుఖ సంబంధులను పొందుతాము. మనము భారతదేశానికి సేవకులం అయినాము. తనువు మనస్సు ధనము ద్వారా మనము సేవ చేస్తాము. గాంధీజీకి కూడా సహాయం చేసేవారు కదా. యాదవులు, కౌరవులు మరియు పాండవులు ఏం చేసేవారో మీరు అర్థం చేయించవచ్చు. పాండవుల వైపు పరంపిత పరమాత్మ ఉన్నారు. పాండవులు వినాశకాలంలో ప్రీతి బుద్ధి కలవారుగా ఉంటారు. కౌరవులు మరియు యాదవులు వినాశకాలంలో విపరీత బుద్ధి కలిగి ఉంటారు. వారు పరంపిత పరమాత్మనే నమ్మరు. రాయి రప్పలో విసిరేస్తారు. మీకు వారితో తప్ప ఇంకెవరితోనూ ప్రీతి లేదు. కావున మీరు చాలా హర్షితంగా ఉండాలి. కాలి గోటి నుండి జుట్టు వరకు సంతోషం ఉండాలి. పిల్లలైతే ఎంతోమంది ఉన్నారు. మీరు మాతాపిత ద్వారా వింటారు. కాబట్టి మీకు ఎంతో సంతోషం కలుగుతుంది. మొత్తం సృష్టిలో మన అంత సౌభాగ్యశాలిలో ఇక ఎవ్వరూ లేరు. మనలో కూడా కొందరు పదమాపదం భాగ్యశాలులో, కొందరు సౌభాగ్యశాలులో, కొందరు భాగ్యశాలీలు. అలాగే కొందరు దుర్భాగ్యశాలీలు కూడా ఉన్నారు. వారు ఆశ్చర్యంగా వదిలి వెళ్తారు. వాళ్ళని మహాన్ దుర్భాగ్యశాలులు అని అంటారు. ఏదో ఒక కారణంగా బాబాని వదిలి వెళ్తారు. బాబా అయితే చాలా మధురమైన వారు. ఏదైనా శిక్షణను ఇస్తే వదిలి వెళ్ళిపోకూడదు అని బాబా భావిస్తారు. వికారాలలోకి వెళ్ళి కులం పేరు అప్రతిష్టం చేస్తారు. అలా పేరుని అప్రష్ట పాలు చేసే వారు ఎన్నో శిక్షలు అనుభవించవలసి వస్తుంది. అటువంటి వారిని సద్గురుని నిందకులు అని అంటారు. దానిని వారు తమ లౌకిక గురువులకు వర్తించేదిగా భావించారు. అబల్ను పురుషులు కూడా భయపెడతారు. అమరనాథుడైన బాబా ఇప్పుడు అమరకథను వినిపిస్తూ ఉన్నారు. బాబా శిక్షకుడు సేవకుడు కదా. టీచర్ కాళ్ళని కడిగి తాగుతారా? ఏ పిల్లలైతే యజమానిగా అవ్వనున్నారో వారిచే కాళ్ళు కడిగించుకుంటారా? కాదు. నిరాకారుడు నిరహంకారి గాయనం ఉన్నది. ఇతడు కూడా వాళ్ళ సాంగత్యంలో నిరహంకారిగా అయిపోయారు. అబలలపై అత్యాచారాలు జరుగుతాయి అని కూడా చెప్పబడింది. కల్పపూర్వం కూడా అత్యాచారాలు జరిగాయి. రక్తపు నదులు ప్రవహించాయి. పాప భాండము నిండుతుంది.
ఇప్పుడు మీరు యోగ బలం ద్వారా బేహద్దు రాజ్యాధికారము తీసుకుంటారు. మనం బాబా నుండి స్థిరమైన అఖండమైన రాజ్యాధికారాన్ని తీసుకుంటాము అని మీకు తెలుసు. మనం సూర్యవంశీలుగా అవుతాము. ఇందులో ధైర్యం కూడా కావాలి. నాలో ఏ వికారం లేదు కదా అని మీ ముఖాన్ని చూసుకుంటూ ఉండండి. ఏ విషయమైనా అర్థం కాకపోతే పెద్దవారిని అడగండి. మీ సంశయం తొలగించుకోండి. బ్రాహ్మణి సంశయాన్ని తొలగించలేకపోతే బాబాని అడగండి. పిల్లలు మీకు ఇంకా ఎన్నో విషయాలు అర్థం చేసుకోవాలి. ఎంతవరకు జీవిస్తూ ఉంటారో అంతవరకు బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడైతే మేము ఇంకా చదువుకుంటున్నాము, బాబాని అడుగుతాము అని చెప్పండి. లేక ఇప్పటి వరకు బాబా ఇంకా ఈ విషయాలను అర్థం చేయించలేదు, ముందు ముందు అర్థం చేయిస్తారు, తర్వాత అడగండి అని చెప్పండి. ఎన్నో పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. యుద్ధము ఏమవుతుంది అని కొందరు అంటారు. బాబా త్రికాలదర్శి, వారు అర్థం చేయించగలుగుతారు. కానీ ఇప్పుడు బాబా ఇంకా నిర్ణయం ఇంకా తెలియచేయలేదు. అర్జీ మనది, నిర్ణయం బాబాది అని బాబాకి చెబుతూ మిమ్మల్ని మీరు వదిలించుకోవాలి. బాబా జ్ఞానసాగరుడు, వారు తప్పకుండా జ్ఞాననాట్యం చేస్తారు. తోటలో బాబా పిల్లలు ఒక ప్రశ్న అడిగారు. అచ్చా, భక్తి మార్గంలో శివబాబా అందరి మనోకోమనలు పూర్తి చేసే పాత్రను అభినయించేటప్పుడు ఆ సమయంలో వారికి నేను సంగమయుగంలో భారతదేశంలోకి వెళ్ళి పిల్లలకు ఈ రాజయోగాన్ని నేర్పించాలి, స్వర్గానికి అధిపతులుగా తయారు చేయాలి అనే సంకల్పం కలుగుతుందా? లేక ఎప్పుడైతే ఇక్కడికి వచ్చే సమయం వస్తుందో అప్పుడు సంకల్పం ఉత్పన్నమవుతుందా? ఈ సంకల్పము ఉత్తమం అన్నది అవ్వదు అన్న ఆలోచన జరుగుతుంది. ఇందులో జ్ఞానము గుప్తమైపోతుంది. ఎప్పుడైతే అక్కడికి వచ్చే సమయం వస్తుందో అప్పుడే జ్ఞానం ఇమర్జ్ అవుతుంది. మనలో కూడా 84 జన్మల పాత్ర ఉన్నది. భగవంతునికి కొత్త సృష్టిని రచించాలన్న సంకల్పం కల్పించేదన్న గాయనం కూడా ఉంది. ఎప్పుడైతే ఆ సమయం వస్తుందో అప్పుడే ఈ సంకల్పం కలుగుతుంది కదా. తాను కూడా డ్రామాలో బంధించబడే ఉన్నారు. ఇది చాలా గుప్తమైన విషయము. పిల్లలు ఇక్కడ కూర్చున్నప్పుడు శివబాబా స్మృతి చేస్తారా అని బాబా అడుగుతారు. అలాగే విశ్వరాధ్యాధికారాన్ని స్మృతి చేస్తూ ఉన్నారా అని అడుగుతారు. అనంతమైన తండ్రి పేరు శివ. మళ్ళీ వేరువేరు భాషల కారణంగా వేరువేరు పేర్లని పెట్టేశారు. బాంబేలో బబుల్నాథ్ అంటారు, ఎందుకంటే ముళ్ళని పుష్పాలుగా తయారు చేస్తారు. సత్యుగంలో పుష్పాలు ఉంటాయి. ఇక్కడ అందరూ ముళ్ళుగా ఉన్నారు కాబట్టి అనంతమైన తండ్రి స్మృతిలో ఎంత సమయం ఉంటున్నారు అని బాబా ఆత్మీక పిల్లల్ని అడుగుతారు. వారి పేరు శివ, కళ్యాణకారి. మీరు ఎంతగా వారిని స్మృతి చేస్తారో అంతంతగా జన్మల పాపాలు అంతమవుతాయి. సత్యుగంలో అసలు పాపాలే జరగవు. అది పుణ్యాత్ముల ప్రపంచము, ఇది పాపాత్ముల ప్రపంచము. పాపాలు చేయించేది పంచవికారాలు. సత్యుగంలో అసలు రావణుడు ఉండడు. ఇతడు మొత్తం ప్రపంచానికి శత్రువు. ఈ సమయంలో మొత్తం ప్రపంచంపై రావణ రాజ్యం ఉంది. అందరూ దుఃఖీలుగా తమో ప్రధానంగా ఉన్నారు. కాబట్టే పిల్లలు తండ్రినొక్కరినే స్మృతి చేయండి అని అంటారు. ఇది గీతలోని పదము. దేహ సహితంగా సర్వ సంబంధాలను వదిలే ఒక్క తండ్రి స్మృతి చేయండి అని బాబా చెప్తారు. మొట్టమొదట మీరు సుఖ సంబంధంలో ఉండేవారు, మళ్ళీ రావణుని బంధంలోకి వచ్చేశారు. మళ్ళీ ఇప్పుడు సుఖ సంబంధంలో రావాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి, బాబాను స్మృతి చేయండి. ఈ శిక్షణ బాబా సంగమయుగంలో ఇస్తారు. తండ్రి పరంధామ నివాసి శరీరంలోకి
మీకు అర్థం చేయించేందుకు ప్రవేశించారు. బాబా స్వయం చెప్తూ ఉన్నారు, పవిత్రంగా అవ్వకుండా బాబా దగ్గరికి వెళ్ళలేము. మరి ఇక్కడ పావనంగా ఎలా అవుతారు? కేవలం తండ్రినొక్కరిని స్మృతి చేయండి. భక్తి మార్గంలో కూడా కేవలం నా పూజను చేస్తారు. నా పూజను ఎవరైతే చేస్తారో దానిని అవ్యభిచారి పూజ అంటారు. ఇప్పుడు బాబా పతిత పావనుడు కాబట్టి మీరు నన్ను స్మృతి చేయండి. తద్వారా జన్మాంతరాలు పాపాలు అంతమైపోతాయి. 63 జన్మల పాపాలు ఉన్నాయి. సన్యాసీలు ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు, బాబాయే నేర్పిస్తారు. నిజానికి ఈ శాస్త్రాలు భక్తి మొదలైనవన్నీ ప్రవృత్తి మార్గం వారి కోసమే. సన్యాసులకైతే అడవుల్లోకి వెళ్ళి కూర్చుంటారు మరియు బ్రహ్మను స్మృతి చేస్తారు. సర్వుల సద్గతి దాత బాబా అయినారు కాబట్టి తండ్రి స్మృతి చేసినట్లయితే మీరు లక్ష్మీనారాయణుడు అవుతారు అని బాబా అంటారు. లక్ష్యము మరియు ఉద్దేశము మీ ముందు ఉన్నది. ఎంతగా చదువుతారో చదివిస్తారో అంతగా దైవీ రాజధానిలో ఉన్నత పదవి పొందుతారు. మొట్టమొదటి వారు తండ్రే అయినారు. రచన ద్వారా రచనకు వారసత్వం దొరకదు. బాబా అనంతమైన తండ్రి, వారు అనంతమైన వారసత్వం ఇస్తారు. మీరు స్వర్గంలో సద్గతిలో ఉంటారు. మిగిలిన ఆత్మలందరూ తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ముక్తి, జీవన్ముక్తి, గతి, సద్గతి అనే పదాలు శాంతిధామము మరియు సుఖధామం కొరకే ఉన్నాయి. బాబా స్మృతి లేకుండా తిరిగి ఇంటికి వెళ్ళలేరు. ఆత్మ తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఇక్కడ అందరూ నాస్తికులుగా ఉన్నారు. వారికి బాబా గురించి తెలియదు. ఇప్పుడు మీరు ఆస్తికులుగా అయ్యారు. వినాశకాలంలో విపరీత బుద్ధి కలవారు వినాశం అవుతారు అన్న గాయనం ఉన్నది. ఇప్పుడు ఇది వినాశకాలం కదా. చక్రము తప్పకుండా తిరగాలి. వినాశకాలంలో ఎవరికైతే ప్రీతి బుద్ధి ఉంటుందో వారు విజయులుగా అవుతారు. బాబా ఎంతో సహజంగా వినిపిస్తారు, కానీ మాయా రావణుడు మరిపింప చేస్తారు. ఇప్పుడు ఇది పాత ప్రపంచము, అంతిమము, అది అమరలోకము. అక్కడ మృత్యు ఉండదు. మీరు రండి, మీ తోడుగా మమ్మల్ని అందరినీ తీసుకు వెళ్ళండి అని బాబాతో అంటారు. మరి బాబా కాలుడు కదా. సత్యయుగంలో ఎంత చిన్న వృక్షం ఉండేది, ఇప్పుడు చాలా పెద్ద వృక్షం అయిపోయింది. బ్రహ్మ మరియు విష్ణువుల కర్తవ్యం ఏమిటి? విష్ణువు దేవత అని అంటారు. బ్రహ్మకు మొదలైనవి నగలు అవి లేవు. అక్కడ బ్రహ్మ లేడు, విష్ణుడు లేడు, శంకరుడు లేడు. ప్రజాపిత బ్రహ్మ ఇక్కడే ఉన్నారు. సూక్ష్మవతనపు సాక్షాత్కారం మాత్రమే జరుగుతుంది. స్థూల సూక్ష్మ మూల లోకాలు ఉన్నాయి కదా. సూక్ష్మవతనంలో మూవీ ఉంటుంది. ఇది అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇది గీతా పాఠశాల. ఇక్కడ రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. శ్రీబాబా చదివిస్తూ ఉన్నారు. తప్పకుండా శ్రీబాబాయే గుర్తుకు వస్తారు కదా. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. ధారణ: దుఃఖ సమయంలో లభించే అపార సుఖాల లాటరీని బాబా ద్వారా లభించిన సత్యమైన ప్రీతిని స్మృతిస్తూ సదా సంతోషంగా ఉండాలి. బాప్ దాదాల సమానంగా నిరాకారి నిరహంకారిగా అవ్వాలి. ధైర్యాన్ని ఉంచి వికారాలపై విజయం పొందాలి. యోగ శక్తి ద్వారా రాజ్యాధికారాన్ని తీసుకోవాలి. వరదానము: కర్మ చేస్తూ శక్తిశాలి స్థితులై ఆత్మీక పర్సనాలిటీని అనుభవం చేయించే కర్మయోగి భవ. పిల్లలు, మీరు కేవలం కర్మకర్తలు కాదు, యోగయుక్తులై కర్మ చేసే కర్మయోగులు. కాబట్టి మీ ద్వారా ప్రతి ఒక్కరికి వీరు పనులైతే చేతులతో
చేస్తూ కూడా శక్తిశాలి స్థితులై ఉంటారు అన్నది అనుభవం చేయాలి. సాధారణ రీతిలో నడుస్తూ నిలబడి ఉన్న ఆత్మీక పర్సనాలిటీ అన్నది దూరం నుంచే అనుభవం అవ్వాలి. ప్రాపంచిక పర్సనాలిటీ ఏ విధంగా ఆకర్షితులం చేస్తుందో అలాగే మీ ఆత్మీక పర్సనాలిటీ, పవిత్రత పర్సనాలిటీ, జ్ఞాని యోగి ఆత్మలైన మీ పర్సనాలిటీ స్వతహాగానే ఆకర్షితం చేస్తుంది. స్లోగన్: సరి అయిన దారిలో నడిచేవారే, అలాగే అందరికీ సరి అయిన దారిని చూపించేవారే సత్యమైన లైట్ హౌస్ అవుతారు. ఓం శాంతి. చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చెంత. నీ చుట్టూ చీకటులున్నా రాబోతుంది ఉదయం, నీ చుట్టూ చీకటులున్నా రాబోతుంది ఉదయం. మన వెంట ఉండి నడిపేది శివ బాబాయే కదోయి. చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చెంత. చింతేల బాబా చెంత, చింతేల బాబా చెంత. నీలో గల తామసమంతా తరిమేయగలిగి చూడు, నీలో గల తామసమంతా తరిమేయగలిగి చూడు. దరి చేరే దారిలో నా శివ బాబా తోడు నీదే. ఈ ఆత్మిక బలమే మనలో నింపేను శక్తి నిండుగా, ఈ ఆత్మిక బలమే మనలో నింపేను శక్తి నిండుగా. బాబా విశాల హృదయం అప్పుడవును నీ ప్రపంచం. చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చెంత. చింతేల బాబా చెంత, చింతేల బాబా చెంత. సర్వశక్తులన్నీ కలబోసి వెంట వస్తే, తన సర్వశక్తులన్నీ కలబోసి వెంట వస్తే, చేసేది నీవు కావు చేయించువాడు బాబా. గెలుపైనా ఓటమికైనా నమ్మకమే నీలో నింపు, గెలుపైనా ఓటమికైనా నమ్మకమే నీలో నింపు. నీ వేసే అడుగుల గమ్యం రహదారి శివ బాబాదే. చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చెంత. చింతేల బాబా చెంత,